నార్మల్ డెలివరీ అయినా, సి సెక్షన్ అయినా ఏదైనా గానీ ఒక పెయిన్ అనేది మాత్రం ఖచ్చితంగా ఉండే ఉంటది. సో, నాకైతే నార్మల్ పెయిన్స్ ఉంటాయి గదా! సో, వాక్ చేసేసి వచ్చి కూర్చున్నా. చాలా అంటే చాలా టయర్డ్‌గుండే. ఎందుకంటే బ్లడ్ లాస్ అయిపోయింది. మళ్ళీ మనకి ఎక్కువ టయర్డ్‌నెస్ అనిపిస్తది గదా! ఇంగ వాక్ చేసేసి వచ్చి కూర్చున్నా. తర్వాత బ్రేక్‌ఫాస్ట్ చేసేసి మెడిసిన్స్ యేసుకుంటున్నా. ఇవి వచ్చేసి నావి లాక్టేషన్స్ మెడిసిన్స్ అనమాట. అంటే బ్రెస్ట్ మిల్క్ ఇంక్రీజ్ అవ్వడానికి. ఎందుకంటే నాకు ఫస్ట్ 2 డేస్ వరకు నాకు బ్రెస్ట్ మిల్క్ లేదు. సో, పాపకు కూడా బ్రెస్ట్ మిల్క్ లేదు. థర్డ్ డే నుంచి ఇంక్రీజ్ అవుతున్నది. తర్వాత నాకి నార్మల్‌గా మెడిసిన్స్ అవన్నీ యేసుకొని తర్వాత సిస్టర్ వచ్చి ఇన్ఫార్మ్ చేసిందనమాట. మీరు బ్రెస్ట్ ఫీడింగ్ చేస్తే నేను పాపని బాత్‌కి తీసుకొని పోతా అని. సో, అంతా అయిపోయినాక పాపకు కూడా బాత్ అయిపోయింది. బాత్ సిస్టర్ అయితే చేస్తుంది. తానైతే మామూలుగా అంటే మామూలుగా ఏడవలేదు. ఎందుకంటే వాళ్ళు ఫుల్ బాత్ చేయరనమాట. జస్ట్ స్పంజ్ బాత్ చేసేస్తారు. జస్ట్ వైప్ చేస్తారు బాడీని. తర్వాత మంచిగా ఫ్రెష్ అప్ అయింది తను కూడా. ఆ లోపల నాకు లంచ్ వచ్చేసిందనమాట. దాంతో కూడా గార్లిక్ రైస్ అన్నీ బీట్రూట్, మళ్ళీ హాస్పిటల్ ఉన్నప్పుడు ఆల్మోస్ట్ ఎవ్రీడే నాకు ఫ్రీక్వెంట్గా గార్లిక్ రైసే వచ్చేది. తర్వాత ఇక్కడ హ్యాంపర్ ఇచ్చిన, నేను అది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను.